మీ ఇంట్లో ఎప్పుడు గొడవలా? ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా? పిల్లలు మాట వినడం లేదా? బయటికి వెళ్తే దిష్టి తగులుతుందా? అయితే మీ ఇంటికి బలమైన దిష్టి తగిలిందని అర్థం. ఈ దిష్టిని మామూలు దీపాలు తీయలేవు. దీనికి ఒకటే పరిష్కారం ఉంది. ఇదే కూష్మాండ దీపం. ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు, మీ ఇంటి చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బూడిదైపోతుంది. అసలు ఏంటిది? ఏం దీపం ఇది అనుకుంటున్నారా? కూష్మాండం అంటే గుమ్మడికాయ. మనం బూడిద గుమ్మడికాయను ఇంటికి కట్టుకుంటాము. గుమ్మడికాయ అంటాం, చూస్తారు కదా. బూడిద గుమ్మడికాయ, మామూలు గుమ్మడికాయలు చాలా రకాలుగా ఉంటాయి. అదే గుమ్మడికాయని దిష్టిని, చేతబడిని, నరఘోషకి చాలా రకాలుగా ఉపయోగిస్తాము. అది చాలా శక్తివంతమైనది. వీటన్నిటిని లాగేసుకునే శక్తి ఉంది. అందుకే మన పూర్వీకులు ఇంటి ముందు వాహనాలకు చాలా రకాలుగా గుమ్మడికాయ కట్టేవారు. గుమ్మడికాయ అంటే చాలా దిష్టిని తీసేస్తుంది. ఈ గుమ్మడికాయని ప్రమిదిలాగా చేసి అందులో దీపం వెలిగిస్తే దాన్ని కూష్మాండ దీపం అంటారు. ఇది దుర్గమ్మకి, కాళీమాతకి, ప్రత్యంగరాదేవి, వారాహీదేవి అలాంటి వాళ్ళకి చాలా ఇష్టమైన దీపం. ముఖ్యంగా శని, రాహు, కేతు దోషాలు ఉన్నవాళ్ళు ఈ దీపం వెలిగిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. శని దోషం ఉన్న వాళ్ళకి, రాహు దోషం ఉన్న వాళ్ళకి, డబ్బు మొత్తం ఎందుకు ఖర్చు అయిపోయిందో, ఎందుకు అప్పుల పాలయ్యామో తెలియని వాళ్ళకి ఈ దీపం వెలిగించి చూడండి, వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇది ఎలా చేయాలంటే, దీన్ని చేయడం చాలా సులభం. ఒక తెల్ల గుమ్మడికాయని తీసుకోండి, దాన్ని సగానికి కోసి లోపల గుజ్జు మొత్తం తీసేయండి. ఇప్పుడు అది ఒక ప్రమిదలాగా తయారవుతుంది. ప్రమిదలాగా మారింది. దానికి పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టండి. పెట్టిన తర్వాత అందులో నువ్వుల నూనె పోయండి. ఆవు నెయ్యిని అస్సలు వద్దు, నువ్వుల నూనె మాత్రమే వాడాలి. ఇది కూష్మాండ దీపం చాలామంది వెలిగిస్తూనే ఉంటారు. మీ దగ్గరలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఇంకా డీటెయిల్స్ అడిగి వెలిగించండి. ఎప్పుడు ఎక్కడ వెలిగించాలి? ఆవు నెయ్యి వద్దు, నువ్వుల నూనె పోసి నువ్వుల నూనె మాత్రమే వేసి 2 ఒత్తులు వేసి వెలిగించండి. ఎప్పుడు ఎక్కడ వెలిగించాలి అనేది ముఖ్యం కదా, గుర్తు పెట్టుకోండి. ఈ దీపాన్ని ఇంటి లోపల ఎప్పుడు వెలిగించకూడదు. దీన్ని ఎప్పుడు ఇంటి బయట వెలిగించాలి, లేకపోతే గుడిలో వెలిగించుకోవాలి. గుమ్మం ముందు లేదా మేడ పైన మాత్రమే వెలిగించాలి. ఎందుకంటే ఇది దిష్టిని, నరదిష్టిని, నరఘోషని, దుష్టశక్తిని, చేతబడిని, ఇలాంటి వాటిని, చెడుని బయటికి లాగేస్తుంది. ఇది మీ ఇంట్లోని చెడుని బయటికి లాగుతుంది. ఎప్పుడు వెలిగించాలి అంటే, ఇది అమావాస్య రోజు సాయంత్రం వెలిగించాలి. అమావాస్య గుర్తుపెట్టుకోండి. 6 గంటల తర్వాత వెలిగిస్తే దీనికి ఉన్న పవర్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ రోజు కుదరకపోతే ప్రతి శనివారం సాయంత్రం వెలిగించండి. ఇది చాలామంది ఎందుకు నీరసపడతారో తెలియదు, వాళ్ళ ఒంట్లో ఏమవుతుందో తెలియదు, దిష్టి తగులుతుంది, ఒక్కోసారి నిమ్మకాయలు అలాంటివన్నీ తొక్కుతూ వస్తూ ఉన్నారు. దిష్టి అన్ని చేతబడని చెల్లంగానే చాలా రకాలుగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ వల్ల అసలు వాళ్ళే నాశనం అయిపోతుంటారు. ఎక్కి రాకపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ దీపాన్ని ప్రతి శనివారం లేదా అమావాస్య రోజు సాయంత్రం వెలిగించండి. దీపం పూర్తిగా చల్లారిన తర్వాత ఆ గుమ్మడికాయని తీసుకెళ్ళి 3 దారులు కలిసే చోట లేదా ఎవ్వరు తొక్కని చోట వదిలేసి రండి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. మీ దిష్టి అంతా దానితో పాటే వెళ్ళిపోతుంది. ఇది చిన్న దీపమే అనుకోవద్దు. దీని శక్తి చాలా చాలా పెద్దది. ఒక్కసారి నమ్మకంతో వెలిగించి చూడండి. మీ ఇంట్లో ప్రశాంతత మీకే తెలుస్తుంది. మన ఇంట్లో ఎప్పుడు గొడవలే అవుతుంటే చికాకు, అసలు ఇంట్లో ఉండబుద్ధి కాదు, ఎటు వెళ్ళిపోతే బాగుండు, అసలు ఏంటో ఈ పరిస్థితి అనుకున్న వాళ్ళు ఈ దిష్టి గుమ్మడికాయని దీపం వెలిగించండి. కంపల్సరీగా మీకు మంచిగా జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాల కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం దుర్గాయ నమః. ఇది దుర్గాదేవి గుడిలో కనుక వెలిగిస్తే ఇంకా మంచిది కూష్మాండ దీపం. ఆ దుర్గాదేవి అనుగ్రహంతో మీకు పట్టిన పీడలన్నీ విరగడైపోతాయి. ఓం ధూమ్ దుర్గాయ నమః.